యువజన శృంగార రసిక కామ పార్టీ వైఎస్ఆర్సిపి ఆ వలస వచ్చిన వాళ్ళందరూ గోర్ఖాలుగా మిగిలిపోయారనే బాధతోనో మరి ఏమో తెలియదు కానీ ఒక వ్యక్తి మాత్రం దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం చేయమ్మ గృహ నిర్మాణ శాఖకి మంత్రి అయ్యాడు. ఆ నేపాల్ జాతికి సంబంధించినటువంటి వ్యక్తి జోకర్ రమేష్ అంటా ఉన్నారు. మరి మా వాళ్ళు అతని పేరైతే నాకు పూర్తిగా తెలియదు. జోకర్ రమేష్ నీకే చెప్తా ఉన్నాం. జోగి రమేషా? ఓకే 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 అదే బ్రోకర్ రమేష్, జోకర్ రమేష్ అని ఏదో రకరకాల పేర్లు చెప్తా ఉన్నారు. నిన్న ఏదో అరెస్ట్ చేశారని చెప్పని అంటా ఉన్నారు. జోకర్ రమేష్ అలియాస్ బోకు రమేష్ నీకే చెప్తా ఉన్నాం, గుర్తుపెట్టుకో. చట్టం ఎవడికి చుట్టం కాదు, గుర్తుపెట్టుకో. నువ్వు కూసినటువంటి కారు కోత ప్రతి దానికి నువ్వు బాధ్యుడు కాబోతా ఉన్నావు. ఖబర్దార్ జోగి రమేష్. నిన్ను అరెస్ట్ చేయడానికి వస్తే నువ్వు కులం కార్డు వాడుకుంటావా? నీ ఎదుగుదలకి నువ్వు కులాన్ని అడ్డం పెట్టుకుని నీ కులాన్ని నువ్వు అణచివేయడం జనసేన పార్టీగా మాకు తెలియదు అనుకుంటున్నావు నువ్వు? నీ ఎదుగుదలకు నీ కులాన్ని నువ్వు వెనక్కి నెట్టినటువంటి వ్యక్తివి కాదా నువ్వు? నీ కులంలో నువ్వు 5 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఉండి నీ కులానికి నువ్వు ఏం చేయగలిగావు? బీసీ సంఘానికి నువ్వు ఏం చేయగలిగావు? ఎవరికన్నా ఒక్కళ్ళకి ఆర్థికంగా నువ్వు బలోపేతం చేసేటువంటి దమ్ము కానీ ధైర్యం కానీ ఉందా నీకు జోకర్ రమేష్? నీకు అందుకే నిన్ను బోకర్ రమేష్ అని కూడా మేము అంటా ఉన్నాం. గుర్తుపెట్టుకో, ఖబర్దార్. నువ్వు బయటకు వచ్చే ప్రసక్తే లేదు. నీ దోపిడీలు, నీ దుర్మార్గాలు అన్నీ ఇక నీ జీవితం, నీ శేష జీవితం కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి తిహార్ జైలు వైపు వెళ్ళబోతా ఉంది. ఏదన్నా ఉంటే గనక నీ పత్యాపారాలు ఏమైనా ఉంటే గనక సెంట్రల్ జైలు నుంచి తిహార్ జైలుకి మలుచుకోవాలని చెప్పని నీకు సలహా కూడా ఇస్తా ఉన్నాం అని చెప్పని కూడా జోకర్ రమేష్ని హెచ్చరిస్తా ఉన్నాం. అరచేతి మందాన మేకప్ వేసుకుని కనపడిన వాళ్ళనల్లా నోరేసి విరుసుగుబడితే రాజకీయ పదోన్నతి వస్తుందని చెప్పని ఆశించి సినిమా వాళ్ళు గెంటేస్తే, జబర్దస్త్ సోలోళ్ళు నెట్టేస్తే, భజన సంఘానికి ప్రెసిడెంట్ అయి జగనన్న జగనన్న అని అసెంబ్లీలో అన్నను పిలిచి పాపం అన్న కూడా అని చెల్లమ్మని నెత్తిని సమిరి పర్యాటక శాఖ, టూరిజం శాఖ అప్పచెపితే అన్నకే పంగనామం పెట్టినటువంటి ఆర్టిన్ రాణి అమ్మ రోజా, నీ యొక్క ఏదైతే నగరం నుంచి విజయవాడ నడిబొడ్డు వరకు నువ్వు దోచినటువంటి ఋషికొండ ప్యాలెస్ దగ్గర నుంచి టూరిజం పేరు మీద నువ్వు దోచుకున్నటువంటి ప్రతిదీ కూడా రాసావమ్మా. నువ్వేం కంగారు పడమాక ఆర్టిన్ రాణి. నిన్ను ఖచ్చితంగా మీ పార్టీలో ఎట్టయితే నిన్ను జోకర్గా తీసి పక్కన పెట్టారో ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో నువ్వు చేసిన దోపిడీ మీద, మళ్ళీ దోపిడీలు అంటే నీకు క్లారిటీ కావాలేమో, అందుకే నీకు క్లారిటీ చెప్తాను. ఆట ఆడుకుందాం దాని. ఇప్పుడు మీ ఐపీఎల్ టీం ఒకటి చెన్నై సూపర్ కింగ్స్ ఇన్స్పిరేషన్గా ఆంధ్రాలో 11 మంది ఎమ్మెల్యేలతో మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టీంను తయారు చేశాడు చూసా. ఆ టీముకి నువ్వు స్పాన్సర్ చేద్దామని చెప్పి గత ప్రభుత్వంలో నువ్వు 150 కోట్లు దోచుకున్నావు చూసా. ఆ 150 కోట్ల విషయాన్ని బయటికి తీస్తా ఉన్నావు. అదేవిధంగా నువ్వు తిరుపతి దర్శనానికి అని చెప్పి మనిషికి ₹1,00,000 కాడికి ఒకే దాని మీద ఒకే నీ లెటర్ హెడ్ మీద 36 మంది 40 మంది తిరుపతి విఐపి దర్శనం అని మొదలుపెట్టి 56 సంవత్సరాల్లో 6 మించి ఏనాడు తిరుపతి చరిత్రలో, టీటీడీ దేవస్థానం చరిత్రలో 6 మించి ఏనాడు లేదు. ఇదేం దౌర్భాగ్యమో కానీ వైసీపీ లెటర్ హెడ్ వస్తేనే టీటీడీ దేవస్థానం వాళ్ళు బెదిరి బెంబేలైపోయాడు పరిస్థితి అనమాట. 6 గుండే స్పేస్ని 66 మందికి ఇరికిచ్చి రాయడానికి మీ పెన్నులో ఇంకెలా వచ్చిందో ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి అర్థం కాని పరిస్థితుల్లో మీరు రాసి ఇరికించి వాళ్ళ దగ్గర లచ్చకాడికి దోచుకున్నటువంటి విధానం అని చూసారా. షబాష్. ఖచ్చితంగా అవి కూడా బయటకు వస్తా ఉన్నాయి. మీరు కూడా మీ మేకప్ని వేసుకోలేనటువంటి ప్రదేశానికి మీరు కూడా త్వరలోనే వెళ్ళబోతారని చెప్పని కూడా మీకు కూడా సలహా ఇస్తా ఉన్నాం. మీరేం కంగారు పడమాకండి. కొద్దిగా డైట్ చేసి ఈలోపు తగ్గితే లోపల పెట్టేటువంటి సాదాసీదా అంటే మీరు ఉదయం పూట డైట్స్ తింటాను, మధ్యాహ్నం పూట చికెను, మటను, నాటుకోడి, చేప, ఫిష్ అని చెప్పి మీరే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. బహుశా మీరు వెళ్ళబోయేటువంటి ఆ శ్రీకృష్ణుడి జన్మస్థానంలో మరి అవన్నీ దొరకవేమో. బుధవారం ఒక గుడ్డు పెడతారని చెప్పని తెలుసు మాకు. అది మరి మీకు సరిపోద్దో లేదో మాకు తెలియదు. దయచేసి ఇప్పటి నుంచే మీరు డైట్ ఫాలో అయ్యి అక్కడ పెట్టబోయేటువంటి ఆహారం ఏంటనేది ముందే తెలుసుకుని కాస్త మీరు ఆహార అలవాట్లు మీరు గనక రాగలిగితే మీకు మరింత ఆయుష్ ఉంటుందని చెప్పని కూడా నేను తెలియజేసుకుంటా. ఇది మా ఉచిత సలహా. దయచేసి మీరు ఫాలో అవ్వండి. దోచుకున్న డబ్బుని దాచుకోవడానికి మీరు ఎక్కడికి వెళ్ళారు, ఇప్పుడు ప్రతి విదేశాలు వెళ్ళారన్న సంగతి మాకు తెలుసు. కంగారేం లేదమ్మా. మీరు ఎక్కడ దాచినా ఏ కంతలో పెట్టినా బయటికి తీసుకొచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తరఫు మేము తీసుకుంటాం. నిన్ను కూడా ఆ ప్రదేశానికి పంపిస్తాం. మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నా, డైట్ మాత్రం ఫాలో అవ్వమ్మా. నువ్వు డైట్ ఫాలో అయితే అక్కడ పెట్టే ఫుడ్కి ఈ రోజు నుంచి అలవాటు పడతావు. నువ్వు ఏ ఇబ్బంది ఏం లేదు. నీకు ఆ డైట్ అలవాటు చేసే బాధ్యతగా మేము తీసుకుంటాం, ఆ చర్యలు మేము తీసుకుంటాం అని చెప్పని కూడా నీకు మాటిస్తా ఉన్నాం. ఓకేనా? థ్యాంక్ యూ. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ద్వారం పగిలిపోయే రోజు దగ్గరికి వచ్చేసింది అబ్బాయి నీకు. మా జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు ఆల్రెడీ నీ బొక్కలన్నీ బయటికి తీస్తా ఉన్నారు. నువ్వు పోర్టుల్లో దాచినటువంటి అక్రమ
రేషన్ బియ్యాన్ని మొత్తం పట్టిస్తూ ఉన్నారు. ఇప్పటికే నీ బొక్కలన్నీ పగిలిపోయి నువ్వు ఎటు పారిపోయే పరిస్థితులు లేవనంటే నిన్ననే మా పార్టీ జనరల్ సెక్రటరీ గారు ఒక హాట్ టాపిక్ని మాకు అందించడం జరిగింది మీడియా ముఖంగా. ఏంటనంటే మీ అధినాయకుడు చెప్పే నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ, నా ముస్లిం సోదరులు అని చెప్పి సోదరిమణులు అని చెప్పని కపట ప్రేమను చూపించే మీ అధినాయకుడు ఏదైతే ఉన్నాడో అతని బాటలోనే నువ్వు కూడా ఒక ఎస్సీ మహిళని మాయమాటలతో మోసగించి ఆవిడని వివాహం చేసుకుని ఆవిడతో ఒక బిడ్డకి నువ్వు జన్మనిచ్చి నేడు ఆ విషయం ఎక్కడ బయటికి పొక్కుతుందా అని చెప్పని నువ్వు సంపాదించిన అక్రమ సొమ్ముతో రేషన్ బియ్యాన్ని ఎగుమతి చేస్తూ ఎక్కడ పడితే అక్కడ భూ కబ్జాలు చేస్తూ నువ్వు సంపాదించిన అక్రమ సొమ్ము ఎక్కడ పోతుందో అనేటువంటి భయంతో ఎస్సీ మహిళని కూడా చూడకోకుండా మా సోదరి సామాజిక వర్గానికి చెందినటువంటి ఎస్సీ మహిళని కూడా చూడకుండా ఆవిడ ఇంటి చుట్టూ 23 కెమెరాలు పెట్టి ఆవిడ ఎక్కడికి వెళ్తుందో నిఘా పెడతావా? అంటే నిన్ను నమ్మినందుకు నువ్వు ఈ రోజున ఎస్సీ సామాజిక వర్గ మహిళకి నువ్వు చేసేటువంటి అగౌరవం ఇదా? ఆవిడ కారులో వెళ్తుంటే కారులో సీసీ కెమెరాలు పెడతావా? కారులో జనరల్గా వెనక ఎదరా పెట్టుకుంటారు. అంటే వెనక నుంచి వచ్చి ఎవరైనా గుర్తారేమో, ఎదర నుంచి వచ్చి కారుకి వెనక ఎదర మాత్రమే సీసీ కెమెరాలు పెడతాడు. కానీ నిన్ను కట్టుకున్న పాపానికి కారు లోపల సీసీ కెమెరాలు పెట్టి కారుకి నావిగేషన్లు పెట్టి ఆవిడ ఎక్కడికి వెళ్తుంది అనునిత్యం లైవ్ లొకేషన్లో నువ్వు ట్రాక్ చేస్తున్నావు అని అంటే నీ భయం ఏ పార్టీతో ఈరోజు ఈ పార్టీకి అర్థమైపోయింది. కూసావు కదా మొన్నటిదాకా వేరే ప్రగల్భాలు కూసావుగా పవన్ కళ్యాణ్ గారి మీద రా కాకినాడలో తేల్చుకుందాం దాన్నావు. మరి ఆడిగిపోయావు ద్వారంపూడి, నీ ద్వారాలు పగిలిపోయినాయి. అప్పుడే పవన్ కళ్యాణ్ గారు టచ్ చేయకముందే నీ ద్వారాలు పగిలిపోయినాయి అంటే అసలు పవన్ కళ్యాణ్ గారే నీ గురించి కనుక టార్గెట్ పెడితే కనీసం అసలు నువ్వు ఉంటావు? అసలు నీ స్థాయి ఉందా అసలు నీకు? ఎందుకు వచ్చిన ఏదో మేకపు కౌర్లు మాట్లాడుతుంటావు నువ్వు? ఈ కలబుల్లి కౌర్లు ఇప్పటికైనా మాట్లాడే నీలో ఒకడు దాగున్నాడు చూసా, భయస్తుడు, ఆడిప్పుడే బయటకు వచ్చాడు. ఆ భయాన్ని అలానే మెయింటైన్ చేసుకుంటే మంచిది. ఇప్పటికైనా చెబుతా ఉన్నావు, నువ్వు గనక మా సోదరి కులమైనటువంటి ఎస్సీ సామాజిక వర్గం మహిళకు గనక నువ్వు న్యాయం చేయకపోతే నిన్ను ఇంట్లోంచి బయటికి లాక్కొచ్చి ఆ ఆడబిడ్డకి న్యాయం చేసే బాధ్యత జనసేన పార్టీ తరఫున మేము తీసుకుంటాం. ఆ విషయాలన్నీ కూడా వెలుగులో తీసుకొస్తాం. ఎవరైతే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళ ఆవిడ ఉందో ఆవిడకి పూర్తి స్థాయిలో మేము అండగా నిలబడతామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మా జన సైనికులు నీ ఇంటి ముట్టడికి వచ్చేసారని చెప్పని నువ్వు అక్రమంగా కేసులు పెట్టావు చూసా. మాతో తలుచుకుంటే ఆ మాదిరి ఉండదమ్మా. పిరికి పంద చర్య మేము డిపార్ట్మెంట్లు వాడుకోం. జన సైనికులు దమ్ముకి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ద్వారం పగలపోతే డైరెక్ట్గా మేమే నీ ద్వారం పగలపోతే ఆ ఆడబిడ్డకి ఎస్సీ మహిళకి ఆడబిడ్డకి నీ న్యాయం చేయకపోతే మేము పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనే చేయట్లేదు అనుకుంటాం. ఆడెవడో దువ్వాడుగాడంట, దువ్వాడుగాడో దువ్వినోడో దువ్వాడుగాడో ఇంత బారు బొట్టోటి ఎట్టుకుని ఏదో దువ్వాడో ఇంటి పేరు కూడా మరి ఆ 3 భాషలు వినపడుతుంది. దువ్వాడు, దువ్విన, అతను ఎవడో ఎమ్మెల్సీ అంట. ఇంటి పేరు ఏదో దువ్వాడు, దువ్వాడ ఏదో దువ్వాడు అనేది చెప్తా ఉన్నారు. అతను ఒక వీడియో చూసా. అతను ఎలక్షన్ ముందు పవన్ కళ్యాణ్ గారి వైపు పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ స్టార్ అని లేకపోతే ఇలా ఏదో మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ఆవేశపూరితంగా ప్యాకేజ్ స్టార్ అన్న వాళ్ళకి చెప్పు చూపించాడు. వైసీపీ నాయకుల్లో కొందరికి జగన్మోహన్ రెడ్డిని వశం చేసేసుకోవాలి, మొన్న ఎలక్షన్లో సీట్ ఎట్టయినా సంపాదించాలని చెప్పని వీరగావేశంలో ప్రెస్ మీట్ పెట్టి మన ఇతగాడు ఈ దువ్వాడ ఆవేశంలో చెప్పు చూపించాడు. నువ్వు చూపించిన చెప్పు ఇదే కదా. ఇదే చెప్పుతో నిన్ను లాచంప ఈ చెంప వాచిపోయేటట్టు నువ్వు పోటీ చేసిన కాన్స్టిట్యున్సీలో వాళ్ళు నిన్ను కొట్టి తరివేశారు కదా నిన్ను. ఇదే ఇలాంటి చెప్పేగా నువ్వు చూపించింది ఇదే కదా. నిజాయితీ పరుడైన పవన్ కళ్యాణ్ గారిని గనక ఏ మాట అంటే నీ బతుకేంటో నీ పరిస్థితి ఏంటో నేటికైనా అర్థమైందా? ఇప్పటికైనా గుర్తుపెట్టుకో. మొన్నేదో పెద్ద రిలీజ్ అయినోడికి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి కూడా నాదే కావాను అని. నీలాగా పవన్ కళ్యాణ్ గారు ఒక అమ్మాయికి విడాకులు ఇవ్వకోకుండా 30 స్టెప్నీలు మెయింటైన్ చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదు. పెచ్చ మాటలు మాట్లాడేవానంటే నీ నియోజకవర్గ ప్రజలు మొన్న 2024 ఎన్నికల్లో నిన్ను కొట్టారు. మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో. కానీ ఇప్పుడు చెబుతున్నాం గుర్తుపెట్టుకో, ఇలాంటి పెచ్చ మాటలు పెచ్చ స్టేట్మెంట్లు కనుక నువ్వు ఇచ్చావనంటే జన సైనికులుగా మేము వచ్చి కొడతాం నిన్ను. ఆ చెంప ఈ చెంప పగిలేదాడు చెప్పు తీసుకుని ఏం తీసుకుని
చెప్పు తీసుకుని పిచ్చ మాటలు పిచ్చవాగుడు. చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నారు, విడాకులు ఇచ్చారు, పెళ్లి చేసుకున్నారు. పోరంబోకేదవా నీలాగా ఒక భార్యని పెళ్లి చేసుకుని ఆ భార్య ఆస్తి అనుభవిస్తూ 30 స్టెప్నీలు మెయింటైన్ చేసిన వ్యక్తి అనుకున్నావురా పవన్ కళ్యాణ్ అంటే? దవడ పగిలిపోయేటట్టు నీ గుణపాఠం చెప్పారు. మళ్ళీ ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పని కూడా నేను హెచ్చరిస్తాను. ఎందుకంటే నువ్వు బాధ్యత గల పదవిలో ఉన్నావు, ఆ పదవికి మేము గౌరవిస్తా ఉన్నాం. ఇట్లాంటి లంగా పనులను లంగా వ్యాపారాలు చేసావనంటే ఆ ఉన్న పదవికి కూడా ఏదన్నా పదవిస్తే వన్నీ తీసుకురావాలి. మీలాగా ఏం పార్టీరా బాబు మీది? దారిలో పోయే ముగ్గురు ఉన్న నలుగురు ఆళ్ళు ఈళ్ళు పోగేసుకుని పెట్టిన పార్టీలాగా ఉంది. కానీ నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వీళ్ళందరినీ చూసిన తర్వాత వైఎస్ఆర్సిపి అదే కదా ఏ పార్టీ యువజన శృంగార రసిక కామ పార్టీ వైఎస్ఆర్సిపి. మళ్ళీ చెప్తా ఉన్నా, యువజన శృంగార రసిక కామ పార్టీగా ఆ పార్టీ ఆవిర్భవించింది. ఇదేం దౌర్భాగ్యం, ఇలాంటి పార్టీని ఎక్కడా కూడా మేము కనీవిని కూడా చూడలేదని చెప్పని కూడా తెలియజేస్తాం.